చేనేత హస్తకళల రంగంలో ఉన్నవారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉత్పత్తుల తయారీలో మార్పులు చేపట్టి చేనేత హస్తకళాకారుల ఆదాయం పెంచే మార్గాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దాదాపు 2 సంవత్సరాల పాటు చేనేత, జౌళి, హస్తకళలపై కనీసం సమీక్ష నిర్వహించలేదని అధికారులు తెలిపారు. దీంతో ఈ శాఖలో పరిస్థితులు, స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమగ్ర సమీక్ష చేశారు. చేనేత శాఖలో పరిస్థితులు, స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమగ్ర సమీక్ష చేశారు. 35 చేనేత, 36 హస్తకళల క్లస్టర్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఉత్పత్తులను ఆధునీకరించడం, టెక్నాలజీ వాడకం, మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని, తద్వారా ఆ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు. త్వరలో కొత్త టెక్స్టైల్ పాలసీని తీసుకువస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిపుణులు, కన్సల్టెన్సీ ద్వారా చేనేత, హస్తకళలో ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. చేనేత ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేయడానికి ఈ-కామర్స్, రిటైల్ చైన్లతో జతకట్టాలని అన్నారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు చేసి చేనేత మగ్గాలు ఉన్నవారికి 2 యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే ప్రకటించినట్లు నేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం త్వరలో అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పూర్తయిన బదిలీలపై పేషీ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీ, సీఈఓ, డిఎల్డీఓ బదిలీల ప్రక్రియలో నిబంధనల్ని అనుసరించడం, మాతృశాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామమని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బదిలీలకు ఉద్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు పాటించడం మూలంగా ఇప్పటి వరకు అప్రాధాన్యమైన స్థానాల్లో ఉన్నవారికి తగిన పోస్టింగ్స్ ఇవ్వడం, ఇందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు పారదర్శకంగా కసరత్తు చేయడం పట్ల పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అంతర్వర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ, క్రీడా విశ్వవిద్యాలయం కాన్సెప్ట్ సిద్ధం చేయాలని తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన ఉన్నత విద్యా సమీక్షలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఉన్నత విద్యా సంస్థల నుంచి బయటికి వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులంలో మార్పులు చేయాలన్నారు. కళాశాలల్లో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. కంప్యూటర్ సైన్స్, మెకానికల్ లాంటి కోర్సులతో పాటు సివిల్స్ శిక్షణ అంతర్భాగం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల విషయంలో రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయాలు తమ స్థానాన్ని మెరుగుపరుచుకునేలా విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. 2027 నాటికి మెరుగైన ర్యాంకుల కోసం ప్రతి వర్సిటీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని తెలిపారు. ఆంధ్ర, నాగార్జున వర్సిటీలు టాప్ 10లో ఉండాలని, రాష్ట్ర వర్సిటీల్లో చదివి కీలక స్థానాల్లో ఉన్న ప్రముఖులతో వెబ్సైట్ రూపొందించి బ్రాండింగ్ కల్పించాలన్నారు. 2030-2047 నాటికి వర్సిటీల్లో ప్రమాణాల మెరుగుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతాంగానికి కోళ్ల మేత నిమిత్తం 2 లక్షల టన్నుల మొక్కజొన్న విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు దిగుమతి సుంకం రద్దు చేయాలని పౌల్ట్రీ రైతులు ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులను వెంటబెట్టుకుని ఢిల్లీలోని పార్లమెంటు భవన్లో కేంద్ర ఆర్థిక మంత్రిని సోమవారం కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తగిన పరిష్కారం చేయాలని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి కోరారు. ఎంపీ వెంట ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, గోడితి గంగాధర్రావు, కుటుంబరావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల కోళ్లను 3,000 మంది రైతులు పెంపకం సాగిస్తున్నారని తెలిపారు. పరోక్షంగా 10 లక్షల మందికి జీవనాధారం లభిస్తున్నట్లు తెలియజేశారు. ఆక్వా రంగం తర్వాత పౌల్ట్రీ రంగం అతిపెద్ద రంగమని దగ్గుపాటి పురంధరేశ్వరి కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతాంగానికి కోళ్ల మేత నిమిత్తం 2 లక్షల టన్నుల మొక్కజొన్న విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు దిగుమతి సుంకం రద్దు చేయాలని పౌల్ట్రీ రైతులు ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విన్నవించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా సుంకం రద్దుకు స్పందించి హామీ ఇవ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పౌల్ట్రీ రైతులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛను 3,000 నుంచి ఒకేసారి 6,000కు పెంచామన్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా 15,000 రూపాయలు ప్రతి నెల పింఛన్ రూపంలో ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ అందకుండా ఉండడానికి వీల్లేదని, ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని, వీటి కోసం పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన 447 కోట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వక్ఫ్ బోర్డుకు ఆదాయం తీసుకురావడంతో పాటు భూముల అభివృద్ధి ఫలాలు ఆ వర్గానికి అందేలా చూడాలని సూచించారు. మైనారిటీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొత్త మేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రారంభం కాని పనులను రద్దు చేసి పునఃసమీక్ష చేయాలని సూచించారు. కడపలో హజ్ హౌస్ కోసం నాడు తెలుగుదేశం ప్రభుత్వం 24 కోట్లు మంజూరు చేసి 80% మేర నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. మైనారిటీ విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శిక్షణా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. అలాగే గుంటూరు క్రిస్టియన్ భవన్కు నాడు తెలుగుదేశం ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేయగా 50% పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించగా మిగిలి ఉన్న పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మైనారిటీలకు ఇచ్చే ఆర్థిక సహకార పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని సూచించారు. వక్ఫ్ బోర్డు భూములను అభివృద్ధి పరిచేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం అంగీకారం తెలిపారు. వక్ఫ్ బోర్డు భూములను అభివృద్ధి చేయాలని, అందులో ఆ వర్గానికి చెందిన వారే భాగస్వాములుగా ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. మత కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖలు అనవసర జోక్యం చేసుకోవద్దని, వారి గౌరవాలకు భంగం కలగకుండా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం సూచించారు. ఇమాములకు, మౌజులకు నెలకు గౌరవ వేతనం కింద 10,000, 5,000 ఇస్తామన్న హామీని త్వరలో అమల్లోకి తేవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అర్హత ఉన్న ఇమాములను ప్రభుత్వ ఖాజీలుగా నియమించాలని సీఎం తెలిపారు. మసీదుల నిర్వహణకు 5,000 ఆర్థిక సాయం, హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 సాయం ఇచ్చే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మైనారిటీలకు శ్మశాన వాటికల స్థలం కేటాయింపు కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మహాయాగం నిర్వహిస్తున్నారు. తెనాలిలోని వైకుంఠపురం దేవాలయంలో మహాయాగం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ధార్మిక విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారని, లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేమన్నారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియజేయడం అందరి బాధ్యత అని అన్నారు. దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా, అపచారం చేసిన వారికి ఆ ప్రాయశ్చిత్త భావన లేకపోయినా లోకక్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులుగా పరిష్కరించాలన్నారు. నిబంధనల్ని పాటిస్తూ సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల డిఎం జి వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రజనీ కుమారులతో కలిసి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 111 అర్జీలు అందగా వీటిలో రెవెన్యూ 38, పోలీసు 20, ఎంఏయుడి 16, డిఆర్డీఏ 5, పంచాయతీరాజ్ 11, కోఆపరేటివ్ 1, హెల్త్ 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 1, ఉపాధి హామీ 3, పౌర సరఫరాలు 2, హౌసింగ్ 1, విద్య 6, బీసీ వెల్ఫేర్ 1, మత్స్యశాఖ 1,
1, APCPDCL 1, మైన్స్ అండ్ జియాలజీ 1, R&B 1 ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడువు తీరిన ఆర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండరాదని పేర్కొన్నారు. సంతృప్తికరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయ నెరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో అర్జీదారులు వినతులు సమర్పిస్తారని, ఆయా అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జి. సృజన అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ నివాసంలో నిన్న సమావేశమయ్యారు. వరద సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పడిన కష్టానికి, చూపించిన చొరవకి, నగరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి చేసిన కృషి, బాధితుల్ని ఆదుకునేందుకు ప్రకటించిన నష్టపరిహారానికి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఏకగ్రీవ ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. దసరా సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ నివాసంలో నిన్న సమావేశమయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సమస్యలపై చర్చించుకునేందుకు ప్రతి నెల ఒకసారి సమావేశం కావాలని తీర్మానించారు. జిల్లాలోని ప్రజా సమస్యలతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. దసరా సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల అధ్యక్షుడు నెట్టెం రఘురాం, కొనకల్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కొలికలపూడి శ్రీనివాసరావు, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య, కాగిత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్, వర్ణకుమార్ రాజా, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఒక్కరోజు సమ్మె చేపడుతున్నట్లు ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు కాళే శ్రీనివాస్ వెల్లడించారు. ఉద్యోగులపై పని భారంతో పాటు యాజమాన్యం ఒంటెద్దు పద్ధతులను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సెప్టెంబర్ 23 యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్తో వివిధ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో వన్టౌన్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, అధికారులు బ్యాంకు యాజమాన్యం యొక్క నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా యూనియన్ ఆఫ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు కాళే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ బ్యాంకులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వలన ఉద్యోగులపై పనిభారం ఎక్కువ అవుతోందని అన్నారు. ఉద్యోగులు రాత్రి 8 గంటలకు కూడా ఇంటికి వెళ్లలేకపోతున్నారని తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా ఖాతాదారులకు సరైన సేవలు అందించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. బ్యాంకులో ఖాళీగా ఉన్న 5,000 సబ్ స్టాఫ్ ఉద్యోగాలను, ఇతర ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందాలను బ్యాంకు గౌరవించాలని, బ్యాంకుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలను నిషేధించాలని తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అన్నారు. ప్రైవేటు బ్యాంకులతో పోల్చిన యాజమాన్యం వసతుల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగుల నియామకం విషయంలో విధిగా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు. బ్యాంకుల్లో మరింత మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఒక్కరోజు సమ్మె చేపడుతున్నట్లు వెల్లడించారు. మేము ఒక 20 డిమాండ్లని మేనేజ్మెంట్ ముందు పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మ్యాన్ పవర్ కమిటీ అని చెప్పి ఏదో అవుట్ ఆఫ్ ఏజెన్సీస్ నుంచి తీసుకొచ్చి మా ఎంప్లాయీస్ మీద రుద్దడం జరుగుతుంది. ఈ బ్యాంకులో స్టాఫ్ షార్ట్ అని చెప్పి యూనియన్స్ డిమాండ్ చేస్తుంటే ఒక పక్క మేనేజ్మెంట్ ఇంకా 4,000 మంది స్టాఫ్ ఎక్సెస్ అని చెప్పి చెప్తున్నారు. మరి చూస్తే బ్యాంకుల్లో మరి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని రిలీవ్ చేసే పరిస్థితి లేదు. గత 2 సంవత్సరాలుగా హయ్యర్ అసైన్మెంట్ పాలసీల్లో ఉన్న వాళ్ళని కూడా మరి ట్రాన్స్ఫర్ రిలీవ్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మరి స్టాఫ్ ఎక్సెస్ అని ఏ విధంగా చెప్తారు? ఆ మ్యాన్ పవర్ కమిటీ ఏదైతే ఉందో అవి యూనియన్స్ తోటి రికగ్నైజ్డ్ యూనియన్స్ ఏవైతే మెజారిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటితో డిస్కస్ చేయాలి, చేసిన తర్వాతే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము చెప్పాం. దాని ప్రకారం రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆల్ క్యాడర్స్లో కూడా మరి స్టాఫ్ షార్ట్ ఉన్నారని చెప్పి మా వాదన. సూపర్వైజర్లు ఎక్కువ ఉన్నారు, కింద వర్క్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు ఎవరైతే రిక్రూట్మెంట్ గురించి మేము ప్రశ్నిస్తున్నామో వాళ్ళందరూ ఎవరి కోసం అడుగుతున్నాం మేము. మీరే ప్రశ్నించుకోండి. కస్టమర్లు మేము అడిగేది ఏంటంటే, మీరు ఏదైనా బ్యాంకులోకి వచ్చినప్పుడు ఏమంటారు, హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి వెళ్ళంగానే పనులు, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులో వెళ్ళగానే వెంటనే పనులు అయిపోతున్నాయి, కానీ ఇక్కడికి వచ్చేళ్ళకి గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని అన్నారు. అదే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు సామాజిక స్పృహ ఉన్న స్కీములు ఏదైతే
గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ప్రారంభిస్తుందో వాటిని జనాల్లోకి తీసుకెళ్తున్నది ఎవరు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అది వాళ్ళు మర్చిపోకూడదు. కానీ అదే కంపారిజన్కి వచ్చినప్పుడు కస్టమర్ ఏమంటాడు? ఎవరైనా కస్టమర్ కూడా మేము కూడా ఎక్కువసేపు వెయిట్ చేయించాలని మేము అనుకోం. కానీ మాకు స్టాఫ్ ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క సర్వీస్ మేము అందించగలం. ఆఫీసర్స్ బతుకైతే పొద్దున 10ంటికి వస్తే ఎన్నింటికి వెళ్ళిపోదాం అనేది తెలియదు. దయాదాక్షిణ్యాల యొక్క మేనేజ్మెంట్ మీద ఉండవలసిన అవసరం లేదు. అందుకనే మేము వర్క్ టు రూల్ అనే పేరుతో 5:45 అందరూ వెళ్ళిపోవాలనే కాల్ ఇచ్చాం. అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కల్తీ కావటం యావత్ ప్రపంచంలోని శ్రీవారి భక్తులను విస్మయానికి గురిచేసిందని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. శిశుపాలుడి చేసిన మహాపాపాలను ప్రపంచవ్యాప్తంగా బట్టబయలైందని విమర్శించారు. నగరంలోని సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం వద్ద శ్రీవారి లడ్డూ ప్రసాద అపవిత్రం కావడాన్ని చింతిస్తూ మహిళలు ప్రాయశ్చిత్తంగా 11 సార్లు ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పాల్గొన్నారు. మహిళలతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాయశ్చిత్తంగా 11 సార్లు ప్రదక్షిణలు చేశారు. గత 4-5 రోజుల నుంచి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న సమాచారంతో ప్రపంచంలోని యావత్తు శ్రీవారి భక్తుల గుండె వెలవెల్లాడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కల్తీ కావడం యావత్తు శ్రీవారి భక్తులను విస్మయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అవినీతి, అక్రమాలు, అకృత్యాలకు పాల్పడ్డారని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని హింసించారని మండిపడ్డారు. శిశుపాలుడు చేసిన మహాపాపాలను ప్రపంచవ్యాప్తంగా బట్టబయలు అయిందని అన్నారు. ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం అందరూ నడుం బిగించి మన ఇంటి నుంచే ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూకి సంబంధించినటువంటి అంశమే అవుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకో, ఒక రాజకీయ నాయకుడికో, లేదంటే అక్కడ లడ్డూలో జరిగిన అపవిత్రంలాగా మేము భావించట్లేదండి. గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వాణిజ్య సముదాయంలాగా అయిపోయి సంస్థలాగా మారి అనేక అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు అందులో జరగడం చూసాము. అన్యమత ప్రచారాలు పెచ్చిమీరిపోయాయి. అలానే భక్తులకు ఇచ్చేటటువంటి లడ్డూలో నాణ్యత లేకుండా పోవడము, భక్తుల దర్శనాలకి వెళ్తుంటే దర్శన క్యూ లైన్లో ఇబ్బందులు పడ్డారు, అకామిడేషన్స్ రేట్లు పెరిగిపోయి, ఇలా ఎన్నెన్నో అపచారాలు జరిగాయి. ఇప్పుడు ఇవి జరిగినటువంటి లడ్డూలో నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇతర పదార్థాలు ఏవైతే అతి పవిత్రంగా లడ్డూలో కలపవలసినటువంటి పదార్థాలు ఉన్నాయో అవి కాకుండా అపవిత్రంగా ఉండేటటువంటి పదార్థాలు కలపడం వలన అవి తిన్నామా మాకు తెలియకుండా, ఇన్ని రోజులు తెలియకుండా ఇంత ఘోరాతి ఘోర మహాపాతం అంటారు కదా, మహాపాతకం మాకు చుట్టుకుందేమో అని చెప్పని ఈ రోజున ఎవరికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉన్నారు.